శ్రీ ఆదిత్య అని శ్రీ ఆదిత్య 1 PH రీగల్ రెసిడెన్సీస్ అని కోకాపేట కడుతున్నారు. 6,500 నుంచి 13,500 SFT. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ మూసి మీద కడుతున్నాడు. రంగనాథ్ కనబడదు, నా రేవంత్ రెడ్డి కనబడదు. సో ఇది ల్యాండ్ కూడా పెద్ద బోగస్, మొత్తం అంతా దిద్దుకున్నారు. పహానీలు అలా దిద్దుకొని ఇదంతా వ్యవహారం. మధు పార్క్ బ్రిడ్జ్ ఉంది కదా, ఏడమది మధు పార్క్ బ్రిడ్జ్ ఏడు ఉంది. అది హైదర్ షా కోర్టు పోతుంటే అది ఉంది కదా. సో అక్కడ నోటీసులు ఇచ్చి 420 ఫ్లాట్లు మొత్తం నేలమట్టం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఇది కనబడతలేదు. శ్రీ ఆదిత్య ఎవరు అనుకుంటున్నారు? ఆయన పేరు కోటిరెడ్డి, రేవంత్ రెడ్డి కోటిరెడ్డి. ఆడ ఉన్న వాళ్ళంతా వేరే వాళ్ళు కదా. సో అందుకే కోటిరెడ్డి ఏమో కోట్లకు పడగలెత్తి కోటాను కోట్ల బిల్డింగ్లకు ఆకాశాన్ని అంటే బిల్డింగ్ కడుతున్నాడు, హై రైజ్ టవర్. ఈ కోటిరెడ్డికి అడ్డం రాదు. ఇక్కడికి రంగనాథ్ వచ్చిండు అనుకోండి, వచ్చిండు కదా రంగనాథ్ ఇక్కడికి వచ్చిండు. ఈ పనులు ఆపుతా అన్నాడు. ఒక్క పని ఆగిందా? చూపిరా పనులు చూపిరి. అంతా యూపీ బీహార్ వాళ్ళు, ఒక్క తెలంగాణ కనవాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా కనవాడు. సో ఇక్కడ మొత్తం ఈ రెండు ఇక్కడనే ఉంటాం. ఏడికి ఒక్క నిమిషం. సో ఈ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్, ఇక ఆ డాక్యుమెంట్స్ చూస్తే ఒక్కటి కూడా సరైన పేపర్ లేదు. ఇది ఓన్లీ ఎగ్జాంపులే. మేము ఇట్లాంటివి కొన్ని వందలు బయటికి తీసినాం. నార్సింగ్ 2 దగ్గర ఫినిక్స్ అనే కంపెనీ వాడు 45 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు. 45 అంతస్తులు, చెరువు మొత్తం నేలమట్టం చేసి. దాని జోలికి బోరు. సరే అది వదిలిపెట్టు. ఇది మూసీ మీద ఉంది కదా, మూసీ మీద కడుతున్నాడు. అవతల సైడ్ పోతే మూసీ ప్రవహిస్తుంది. ఇట్లా 50 మీటర్లు మూసీని తీసుకోవాలి కదా. మరి 50 మీటర్ల పరిధికి పోతే ఇంట్లో సగం పోతుంది. మరి ఇది ఎందుకు కూలగొట్టవు? దీనికి ఎందుకు నోటీసులు ఇవ్వవు? మధు పార్క్ బ్రిడ్జ్ ఎందుకు కనబడుతున్నది? ఆడున్న 83 ఎకరాలు ఎందుకు కనబడుతున్నది? ఈ కోటిరెడ్డిది ఎందుకు కనబడతలేదు? కోటిరెడ్డి మీ చుట్టమా? కోటిరెడ్డి మీ బామ్మడిదా, భావన, ఈయం కూడా ఏమవుతాడు? ఎందుకు కూలుస్తలేరు? ఎందుకు దీనికి నోటీసులు, వర్క్స్ ఎందుకు ఆపుతలేరు? కూలగొట్టుడు పక్కన పెట్టండి బాస్, పనాపండి ఫస్ట్. ఇది మూసి పక్కనే ఉంది కదా, దీనికి ఎందుకు ఇవ్వరు? లోపలికి వస్తే మొత్తం సెక్యూరిటీ పెట్టి మొత్తం అడ్డుకోవాలా. ఇంకా అవసరం అయితే ఇంకా కేసులు కూడా పెట్టాలి. పెట్టుకోరి, ఎన్ని కేసులు పెడతారు పెట్టుకోరి. సో ఇది పక్కకు కాదు, మూసీలనే ఉన్నది కదా. ఇది మూసే వస్తుంటే లోకల్ చెప్తున్నా పక్కగా ఉండేంత మూసీలో కడుతురని. ఆడ పాప 450 మంది ఇండ్లను లేకుండా చేస్తున్నారు అని చెప్పని డిఫరెంట్ జనాలు రాడా. మరి కోటిరెడ్డి కాదు, ఇది రేవంత్ రెడ్డి పక్క. ఇక రేవంత్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఇలా పార్ట్నర్లు. లేకపోతే ఇది మూసీలు ఎట్లా కడతారు? ఇది కూడా కొట్టాలి. 3 పార్టీలది. మరి 3 పార్టీలు లేనిది మరి వేరే పార్టీలు రావాలి కదా వీడికి. ఏంది మూసీ నదిని ఎట్లా పొడుస్తున్నారు చూడరు. ఇక మూసీ నదిని పూడుస్తున్న తాలూకు ఆధారం ఎదురుగా మొత్తం మూసీని మొత్తం మట్టితో పూడ్చిపడేసినారు. ఎవరో మన కెమెరామెన్ చెప్తున్నాను, అక్కడే ఉంటుండే అంతకుముందు అంతా ఓపెన్ ఉంటుండే, దీన్ని మొత్తం మూసేసిరండి. ఇది ఎంత అన్యాయం అండి ఇది. సో ఇప్పుడు మనం అటు పోవాలి. ఇప్పుడు అటు పోవాలంటే అట్లా ఫ్లైఓవర్ కింద నుంచి పోవాలి. పోదాం అక్కడికి, చూద్దాం ధర. అది ఏముంది? అయ్యా మనదేనా ఇది కూడా? రేవంత్ రెడ్డిదే ఇది. అరే మనదే. మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కదా. చూస్తామే జరా ఉత్తగానే పబ్లిసిటీ. చూడడంలో తప్పేముంది? మేమన్నా విధ్వంసం చేస్తున్నామా? ఇట్లా మనం చూపిస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎంత మంచిగా గడుతున్నాడు ఏంది అనేది. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. సో ఆల్మోస్ట్ మనం ఏడుకో పోదాం అనుకున్నా కానీ డైరెక్ట్ ఎంటర్ అయిపోయినాము. చాలా అద్భుతంగా ఉన్నది. మూసీలోనే ఉన్నది. సో అందరు కవర్ చేస్తున్నారు కదా. సో ఇది మూసీ అండి. ఇంతకంటే భయంకరమైన విధ్వంసము ఇంకేమన్నా ఉందా? ఏం కడుతున్నాడు చూడండి. హై రైజ్ బిల్డింగ్స్. సో ఇది మూసీ. ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని ఏ రకంగా మూసేసి కడుతున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఒక్కసారి చూడండి. ఒక్కసారి అన్ని కెమెరాలు ఆ మూసీ వైపు చూపించండి.
అండ్ మీరు ఒక్కసారి చూడండి, మీరు ఒక్కసారి మనం నిలబడి కట్ట కూడా చూపించండి. కట్ట నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మనం నిలబడ్డ కట్ట చూపించండి. మనం నిలబడ్డ కట్ట ఇది కడుతూ మొత్తం ఈ డెబ్రీస్ ని ఇదంతా మొత్తం అలా దోషపడేస్తున్నాడు. మరి ఇది మూసీ పునరుద్ధరణ? ఇది మూసీ పునరుద్ధరణ అనాలా? ఇప్పుడు 50 మీటర్ల పరిధి వరకు అని అన్నారు మూసీ పునరుద్ధరణ అని. మరి అటు 50 మీటర్లు పోవాలి, ఇటు 50 మీటర్లు పోవాలి. ఏడున్నాడు వీడు ఏకంగా రోడ్డే వేసుకున్నాడు కదా. వీనికి ఈ రోడ్డు లేకపోతే వానికి వెళ్ళడానికి అవకాశమే లేదు కదా. మొత్తం మూసీలో కట్టిండు కదా. ఇది మూసీ FTL లో ఉన్నాడు. ఇది మొత్తం బంగ్లా కూడా మూసీలదే ఉన్నది. ఎంత ఓపెన్ గా కడుతున్నాడు. ఏమని ఇచ్చింది? 3 ఎకరాలు 9 గుంటలు. ఒక్కసారి చూడండి, ఇగో రికార్డ్స్ చూడండి ఒక్కసారి. కెమెరా ఉన్నదా? రికార్డ్స్ చూడండి ఒక్కసారి. సర్వే నెంబర్ 476, 16 ఎకరాల 25 గుంటలు. ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికెంట్ ల్యాండ్ 9 acres 19 గుంటాస్. ఇగో ఏరియా ఎఫెక్టెడ్ ఇన్ మూసీ బఫర్ 50 meters వాటర్ బఫర్ జోన్. 3 ఎకరాల 9 గుంటలు ఎంటర్ అయిందని ఎవరిచ్చారండి రిపోర్ట్? ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ CID డిపార్ట్మెంట్. ఎవరు? హైదర్ ఖాన్ బీటెక్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్, హైదరాబాద్, రెడ్ హిల్స్. టు శ్రీ SM చంద్రశేఖర్ శర్మ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవరో సో అండ్ సో. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా బ్యాలెన్స్. ఇందులో ఈ రిపోర్ట్లో మొత్తం రాసుకుంటూ వచ్చినారు. మాట్లాడతారా మీరు? వద్దులే. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా మన దగ్గర? ఒకసారి మ్యాప్ ఇవ్వు. సో ఇంత ఓపెన్ గా ఇది చేస్తుంటే దీని మీద కోటిరెడ్డి మీద, శ్రీ ఆదిత్య మీద, రేవంత్ రెడ్డికి రావడానికి ఇదైంది. మధు పార్క్ రిడ్జ్ మీదనే ఎందుకు? మరి ఫస్ట్ దీన్ని తీసేయాలి కదా. నువ్వు FTL బఫర్ లో ఉన్న వీళ్ళని తీసేయాలి కదా. ఇంత దర్జాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాడు కనబడుతుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ అది కూడా అట్లే ఉన్నది. ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే. అదేంది అసలు ఇదంతా? అదొకసారి చూడండి, అదొకసారి ఫోకస్ చేయండి. అది ఎంత పొల్యూషన్ అక్కడ అసలు. అది ఏమంటది? క్రషర్ చూడండి, రెడ్ మిక్స్ ప్లాంట్ చూడండి, ఆ పొగ చూడండి ఒకసారి, ఎంత పొల్యూషన్. ఇక ఇక్కడ గాలి ఏమైనా స్వచ్ఛంగా ఉన్నట్టు కనబడుతున్నదా? ఆ గాలి చూస్తే ఎంత పొల్యూషన్. ఒకసారి పైకి చూడండి. ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ లో వచ్చినటువంటి వ్యర్థాలను ఎండబోస్తున్నాడు వాడు. ఎండ్లకు వస్తున్నది అది. ఆ కింద చూపించండి. ఇది మూసీ పునరుజ్జీవం. మరి కోటిరెడ్డి రంగనాథ్కి ఎంత ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండు? అసలు ఇది కోటిరెడ్డిదా, రేవంత్ రెడ్డిదా? మరి అపోజిషన్ పార్టీలు ఏమైనాయి? ఒకసారి మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఒకటి పహానీలు ఇవ్వ ఒకసారి. ఆ పహానీలో ల్యాండ్ ఎక్కడిది? ఇది అన్ని దిద్దుకున్నారు వీళ్ళు లిటరల్గా చెప్పాలంటే. ఇగో ఎట్లుంటాయంటే ఇవి ఎట్లుంటాయంటే ఇగో సర్వే నెంబర్ 546. ఇదేంది? సర్వే నెంబర్ 476, 477, 476 ఓన్లీ. ఎట్లా దిద్దిరు చూడండి. దీనికి ఒక ఖాతా నెంబర్ ఉండదు. దీనికి దిద్దిర్రు ఇది. దీనికి ఒక ఖాతా నెంబర్ లేదు. ఇక వీళ్ళని ఏమనాలండి? ఓ కాసరా లేదు. ఏమంటావు? అడ్డం కట్టమంటున్నావు. ఇలా కూడా పర్మిషన్ ఏమనాలా? ఏ ఊరే పెద్ద మనిషి? నార్సింగ్. ఈ చెరువు ఏడుదాకు, ఈ కాలు ఏడుదాకుండే మూసి, ఇది ఈడు దాకుండే మొత్తం నీళ్ళు వారేదే. దొంగలు. ఇగో ఆడి దాకా వచ్చింది చెత్త. దీనికి ప్యారలల్ గా అక్కడ దాకా రావాలి. ఏమంటావు? బర్రె పోకుండా, గరీబోడు పోకుండా. వినబడదులే, అంత దూరం నుంచి ఏడిన పడుతుంది. అన్ని పోయినాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి? మేత ఎట్లా? మొత్తం అవన్నీ అటు చూడాలి మొత్తం. అవన్నీ ఇప్పుడు అవన్నీ SRR కన్స్ట్రక్షన్.
సో ఆ SRR కన్స్ట్రక్షన్ అంతా మీరు చూడండి, మొత్తం అంతా బార్డర్ లో కట్టినాయి కదా. ఇదంతా ఎక్కడిది? ఇది చూడండి ఒకసారి, ఇదంతా చూడండి, ఇదిగోండి. ఇగో నిన్న మొన్న రెరా వాడు బాగా పనిచేస్తున్నాను ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఇగో రెరా వాడు పర్మిషన్ ఇచ్చిండు వీనికి 476/AA/1, 476/AA2, మంచిరేవుల, గండిపేట్, రంగారెడ్డి, శ్రీ ఆదిత్య వంటేజ ఏమంటారు దాన్ని ఏదో రెరా వాడు ఇచ్చిన పర్మిషన్. వీడు ఏమంటాడు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటాడు. మరి వాళ్ళకు కూడా అన్ని పర్మిషన్లు ఉన్నాయి. దొంగ పర్మిషన్లు అన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్న పర్మిషన్లు ఇవన్నీ. వాడు శివబాలకృష్ణ గాడు ఈ దొంగలంతా కలిసి చేసిన వ్యవహారం ఇది. కూలగొట్టమని దాన్ని దొంగలు. అప్పుడు బాగుంటుండే కదా. అంతే, కరెక్ట్ మాట మాట్లాడినా. కాగితాలు ఇక ఆయనకి ఏం తెలుసులే కాగితాల గురించి. ఓకే, ఆయన మాట్లాడితే ఆయన మీద కేసులు ఎత్తారు. సో ఇట్లా ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్న ఈ ప్లేస్ ని మాత్రం వీళ్ళు పట్టించుకోరు. పృథ్వీరాజ్ గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, మనం మధు రిడ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది, మనం డైరెక్ట్ వెంచర్ లోకి ఎంటర్ అయినాం. అంత లైవ్ నడుస్తున్నది, ఇక్కడ దాచుకునేది ఏం లేదు. ఇది దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టే ఇప్పుడు ఇదంతా పక్క. ఇప్పుడు అక్కడనేమో వాళ్ళకు అసలు దాని దరిదాపులో కూడా లేదు. అది 50 మీటర్లకు ఆల్మోస్ట్ ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. డైరెక్ట్ మూసి కాలువలో కడుతురు కదా, ఇది కాలువలనే కడుతురు, అట్లా కూడా కాదు కదా. అక్కడ ఏదో గాంధీ విగ్రహం పెడతాం 5,000 కోట్లతో అక్కడ పెడుతుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా కొట్టాలి. ఇప్పుడు అందుకే నేను ఇంతకుముందు మనం కూర్చున్నప్పుడు మాట్లాడింది ఏంటంటే, మూసి పుట్టిన కాడికెళ్ళి అనంతగిరి కాడికెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి కబ్జాలు అయినాయో మొత్తం కొట్టుకుంటూ వస్తే తెలుస్తుందని. ఇదొక నిదర్శనం కదా. గిరిన పక్కకు ఒక నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ముందు ఉన్నది కదా, గింత పెద్ద అపార్ట్మెంట్లు, ఇది మొత్తం కాంప్లెక్స్ కడుతున్నారు వీళ్ళు మొత్తం. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఇది కూడా మనం నిలబడ్డది కూడా మూసి నిలబడడం, మొత్తం మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఇలా పక్క అన్ని రాజకీయ పార్టీల వాటాలు లేకుంటే జరగదు. పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. అంతే, సింపుల్. అంతే. అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆపోజిషన్ వాటాలు వచ్చినాయి. ఇప్పుడు అధికార పక్షంకి వచ్చినాక అధికార పక్షం వాటాలు అధికార పక్షంకి వస్తుంది, ఆపోజిషన్ వాటాలు ఆపోజిషన్ లకు పోతాయి. అది ఇది పక్క. మంది ఉండాడ మొత్తుకుంటుంటే ఎవరెవరు కార్గిల్ యుద్ధంలో తుపాకీ బందూకు బట్టి ప్రాణాలకు తెగించి మనల్ని రక్షిస్తేందుకు పోయి యుద్ధం చేసిన వాళ్ళేమో నీకు అక్కడ ఉన్నారు. మధు పార్క్ దాంట్లో ఉన్నారు, రిడ్జ్ లో దాంట్లో ఉన్నారు. వాళ్ళను కాదని కె శ్రీనివాస్ అసంటి వాళ్ళు, తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉంటే, ఇక్కడనేమో ఇక్కడ మొత్తం దొంగలు, ఇది దొంగతనం డకైటీ అన్నట్టు బరీ బజార్లా నడి రోడ్డు మీద తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు, రేప్ చేస్తున్నారు మొత్తం. ఇది దీన్ని యాక్చువల్ గా అందరు వాటా లేకుంటే బరాబర్ జరగదు. అపార్ట్మెంట్ పాయింట్ ఒకటే, ఇప్పుడు అక్కడ నోటీసులు ఇచ్చినావు, కూలగొడతాం మీరు వెళ్ళిపోవాలని నోటీసులో ఏదో ఇచ్చినావు. ఇక్కడ పని ఆపుతలేవుగా, కూలగొట్టిన తర్వాత పనాపు పని కూడా ఆపుతలేడుగా. పని ఇది కూలగొట్టు, ఫస్ట్ కూలగొట్టేది ఉంటే ఫస్ట్ ఇది కూలగొట్టు. దాన్ని అడిగే ముందు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎంతెంత ఉన్నాయో మొత్తం అవన్నీ కూలగొట్టిన తర్వాతనే వాళ్ళ నోటీసుల సంగతి. ఇక్కడ మనుషులు ఉంటారు, 2,500 మంది మనుషులు ఉంటారు. ఇది ఎవరో ఒక 4-5 వాటాదారులు ఉంటారు వీళ్ళంతానే. అంటే వీళ్ళ బావు గురించి ఇప్పుడు వీళ్ళకి ఇవి సంపాదించుకొని వీళ్ళు బయట దేశాలల్లో మంచిగా ఆస్తులు సంపాదించాలి. వాళ్ళేదేమో పేదోళ్ళు కూడబెట్టుకున్న పైసలతోటి వాళ్ళు లేక డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కొనుక్కుంటే అది మాత్రం తీసేస్తా అంటారు. జనం చూడుర్రి, తెలంగాణ ప్రజలు చూడుర్రి, తెలంగాణ భూముల మీద భూబకాసురు లెక్క, అనకొండ లెక్క ఈ కొడుకులు మొత్తం వచ్చి రాజకీయ వ్యవస్థ మొత్తం ఉండి దీనిలో ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. అందరి వాటాలు ఉన్నాయి కాబట్టినే ఇవి కడుతున్నారు. అవేమో కూలగొడతామని నోటీసులు ఇస్తున్నారు వాటికి. దాని వెనుక కూడా ఇప్పుడు 5,000 కోట్ల వెనుక అది ఎంత పెద్ద కుంభకోణమో తర్వాత బయట పడుతుంది, జనాలకు బయట పడుతుంది. కానీ ఇవి చూడు, మనం చూపిస్తున్నాం, మన జనం చూపిరు మొత్తం అంత కాలువనేదంతా వచ్చేసింది. మట్టి పోస్తున్నారు, మొత్తం మట్టి పోస్తున్నారు. మూసి చుట్టుపక్కల 500 మీటర్లు 50 మీటర్స్ వరకు తీసేస్తామని చెప్పేసి ఉంటారు. ఇక్కడ కూడా 50 మీటర్స్ కాదు, ఒక 2 మీటర్స్ కూడా కనిపెట్టారు. 50 మీటర్ కాదు, ఇది ఉన్నదే మూసిలా. దీని తర్వాత కదా నువ్వు తర్వాత 50 మీటర్స్ అను. ఇది ఉన్నదే దాంట్లో కదా, ఉన్నదే దాంట్లో కాదని మనం ఎవరు వచ్చి ఇక్కడ చెప్తారు చెప్పు. అదే ఇప్పుడు అదే చెప్పినా కదా, పహానీలు అన్ని మార్చి పడేసి ఇంతేలే, ఇంతే. ఎక్స్టెంట్ ఎంత ఇది? అదే
ప్రతి పహాని కొట్టేసి దిద్దుకోవడం, అన్ని పహానీలన్నీ కొట్టేయడం, దిద్దడం, ఈ భూమి పక్కన రాస్తారు. అసలు ఈ భూమి నేచర్ ఇది మూసియే, మూసియే, ఇది మూసి భూమే. ఇది 200% మూసి భూమి. ఇది అంతే. ఏ ఇక్కడికి వెళ్ళి సిబిఐటి కాలేజీకి పోయేటప్పుడు ఇవన్నీ ఉట్టియే బా, ఇదంతా మొత్తం వస్తాయి, ఇదంతా ఉంటుండే ఏదో చెరువు. ఊరలు చెప్పి మనం కూడా చూసినా కదా, మేము కూడా కాలేజ్ చేసి ఇవన్నీ చూసిన భూములు. ఏందండి ఇదంతా? ఇది మూసే కలుపుతుంది మొత్తం తీసుకుపోయి. ఇది కట్టింది అదే, దాంతో వచ్చేదాన్ని రోజు రోజుకి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి దీనిలో మళ్ళీ దిద్దుతారు, మళ్ళీ ఈ కాగితాలలో మళ్ళీ దిద్దుతారు. తర్వాత వస్తే 6 నెలలకు సంవత్సరం మళ్ళీ దిద్దుతారు. వడ్డిచ్చిన చెయ్యి వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి ఎట్లా అంటే రాసుకుంటారు, పేపర్లు రాసుకుంటారు. రాత్రి వాళ్ళు కంప్యూటర్లు చేంజ్ అవుతాయి. 2 ఎకరాలు 6 ఎకరాలు అయితే 6 ఎకరాలు, 10 ఎకరాలు అయితే 10 ఎకరాలు, 100 ఎకరాలు అయితే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది ఇది మరి ఇది అది కాదు కదా, ఇది చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని గురించి ఏం చెప్తావో చెప్పు. దాన్ని గులగొడతా నోటీసులు పంపించినావు కదా, అక్కడ పార్క్ కడితే 5,000 రూపాయలు 5,000 కోట్లతో అది ఏంది ఇల్లీగల్ గా ఉన్నదని చెప్పని. మరి ఇప్పుడు దీని సంగతి ఏం చేస్తావు? దీన్ని గులగొట్టి ఇప్పుడు అది లీగల్, ఇది ఇల్లీగల్. అదేమో లీగల్ ప్రకారంగా అన్ని ఉండి ట్యాక్సులు కట్టి అన్ని ఉండి మీరేమో రోజు రోజుకు కబ్జా చేసుకుంటే ఇంకా వస్తున్నారు కదా. ఇది బరాబర్ ఇది ఇల్లీగల్, అవినీతితో కూడుకున్నటువంటి స్ట్రక్చర్. ఇది మీ వాటాలు కనుక లేకుండా ఉంటే దీన్ని గులగొట్టి దానికి రాండి, ఇటువంటి వాటిని గులగొట్టి అక్కడ వాటికి రాని. ఇది ఒక్కటే చెప్తారు, ఇవన్నీ అవే ఉన్నాయి మొత్తం, ఈ చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి కదా. ఇక్కడ నుంచే నీళ్ళు ఆడడానికి వస్తాయి. నీళ్ళు ఆడికెళ్ళి ఇడికి రావు, పై నుంచి కిందికి. మనం పైకి వచ్చినాం కనుక ఇక్కడ నుంచి కిందికి పోతాయి కనుక ఇది ఫస్ట్ తీయాలి. బ్రిడ్జ్ ఆగిపోతాయి, జనాలు ఆగిపోవాలి. ఇప్పుడు దీని జనం మీదకెళ్ళి మొన్న వరదలు వచ్చినప్పుడు మొత్తం దాని మీదకెళ్ళి పోయినాయి. ఇప్పుడు ఇదంతా కట్టడి చేసిరు కదా, ఇక్కడ కట్టడి చేసినందుకు ఏమైతుంది, నేరో అయింది. ఇక్కడ నేరో అయి దాని మీదకెళ్ళి పోయినాయి. ఇప్పుడు మొన్న ఏం చేసిరంటే పైప్ లైన్ పెట్టిరు అక్కడ, ఆ పైపులకి వెళ్ళి నీళ్ళు పోతాయి. అదే ఇప్పుడు వరద వస్తే ఆ పైపుల తట్టుకోగలిగే శక్తి ఉన్నాయి వాటికి, లేదు దాని మీదకి వెళ్ళిపోతాయి. ఎలివేట్ చేసి కడతారు నెక్స్ట్ టైం వరకు. ఎప్పుడు కడతారు? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పంచాయతీలు మనం చూపిస్తున్నాం కదా, దాన్ని ఇంకా పైకి అని చెప్పి కట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు. కానీ ఇది మాత్రం బరాబర్ ఇది ఉన్నది 100% మూసీలో ఉన్నది. దీనికి బఫర్ కాదు, మన కాదు, బఫరింగ్ అవతల ఉంటది. కానీ ఇది పక్కా మూసీలో ఉన్నది. డాక్యుమెంట్స్ కూడా మనం చూపిస్తూనే ఉన్నాం కదా. మొత్తం కొట్టాడు, ప్రతి దాంట్లో కొట్టేసి రాసుకున్నాడు. పోలీసులు రాలేదు, కింద రాయాలి, పైన కొట్టాలి, కింద రాయాలి. పోలీసులు ఇంకా రాలేదా? రావాలి. ఎవరికి सुना कोई बात नहीं, सुनाओ तुम्हारा चीफ कर रहे हम लोग. ఇగో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి, భూదోపిడి. పేదోళ్ళనేమో అక్కడ కానూన్ ప్రకారంగా ఇచ్చినటువంటి భూములు ఖమ్మంలో, ఇప్పుడు నిన్న ఆడికి పోనీయలే కదా, ఖమ్మంలో ఇచ్చినటువంటి భూములు ఏది 32 ఎకరాలు, టోటల్ 64 ఎకరాలల్లా వాళ్ళు భూదానులు ఇచ్చిన భూములల్లా వాళ్ళు పాపం కట్టుకొని 10 ఏళ్ల నుంచి ఉంటే వాళ్ళని కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి నిన్న మొత్తం 10,000 మంది పోలీసులతో వచ్చి నీ ప్రతాపం చూసి ఉడబికినావు కదా. ఇప్పుడు ఈడ కూడా అది జరగాలి. అంతా వాళ్ళే మొత్తం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఏందో మొత్తం వాళ్ళే. మీరేమైనా మాట్లాడతారా? చెప్పండి. ఇప్పుడు ఈ శ్రీ ఆదిత్య అంటే మళ్ళీ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఫీల్ అవుతుండు. ఆయన పోయి మాది కాదా ఇది కోటిరెడ్డిది అని ఆయన అంటున్నాడు. సో తోట చంద్రశేఖర్ది కాదు, ఇది కోటిరెడ్డిది. సో ఇక్కడ చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. కొట్టేసి మరీ రాయించుకున్నటువంటి కాపీస్ క్లియర్ గా ఉన్నాయి. సో మేము ఒకటే అడుగుతున్నాం, ఇంతకు ముందే మేము అక్కడ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ పోవడం జరిగింది. సో 2007 నుంచి 12 వరకు కూడా దాదాపు 9 మీటర్ల బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని 50 మీటర్లు చేసిన తర్వాత 2012 తర్వాత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు బఫర్ జోన్ లో లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా గాంధీ సరోవర్ అని చెప్పేసి, తర్వాత మళ్ళీ ఏదో ఈక్వేషన్ మారని చెప్పేసి, మళ్ళీ బఫర్ జోన్ లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కూడా చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అదే ఆర్డీఓని అడుగుతా ఉన్నాం, మరి ఇదేంది, ఇది బఫర్ జోన్ లో లేదా? ఈ బఫర్ జోన్ లో ఉంది కదా, మరి వీళ్ళకి ఎందుకు నోటీసులు, వీళ్ళని ఎందుకు వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎందుకు కొనసాగిస్తాం అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళకు, అంటే పేదవాళ్లకు, సామాన్యులకు ఒక న్యాయం, ఇక్కడ పెద్ద రిచ్ పర్సన్ ఒక న్యాయమా? ఇది ఖచ్చితంగా ఆర్డీఓ గానీ రేవంత్ రెడ్డి గానీ తెలుసుకోవాలి. ఇప్పుడు 100% క్లియర్ గా ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నాయి అంటే దీన్ని వదిలేసినట్టే కదా. 100% రేవంత్ రెడ్డి ఆ కనుసన్నలోనే జరుగుతోంది. మనం అంతే వంశీ బిల్డర్స్ లేరా, వంశీరామ్ బిల్డర్స్ కాజాగూడ చెరువు మొన్నటి వరకు ఆగింది. మరి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసు వేస్తే దిక్కులేదు రేవంత్ రెడ్డి. అలాంటి వాటికి పర్మిషన్ వచ్చి నడుస్తా ఉన్నాయి, ఇలాంటి వాటికి పర్మిషన్ నడుస్తా ఉన్నాయి. ఖచ్చితంగా 100% ఇది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కాదు, ఇది కేవలం కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్లు మాఫియా ప్రభుత్వం నడుపుతారు తప్ప వేరే కాదు అనేది చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతుంది, క్లియర్ కనబడుతుంది. ఇక్కడ
మూసి క్లియర్ కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లాం కూడా చెప్తున్నాడు ఇది ఇక్కడ వరకు కాదు, ఇంకా చాలా ఉంటాయి, ఇది ఎంత మూసినది దాంతో కూడా కబ్జా చేసి చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అవును. అంటే ఇది బఫర్ జోన్ కాదు, FTL కాదు, మూసిల్నే కడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా రంగనాథ్ గారు మరి దీని మీద ఏం రిపోర్ట్ ఇచ్చిండో మరి ఏం తెలియదు కానీ ఫస్ట్ అయితే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా బఫర్ జోన్ ఉందని చెప్పి అన్నారు. ఇప్పుడేమో దాని మీద కనీసం చర్యలు లేవని చెప్పి అంటారు. మరి హైడ్రా రంగనాథ్ కూడా చాలా స్పష్టంగా మరి మీరు హైడ్రా ఎందుకు పెట్టుకున్నారు, ఆయన కాకినాడ ఎంపీ కావాలి, పైసలు రెడీ చేసుకుంటుండు, అన్ని రెడీ చేసుకుంటారు. కోటిరెడ్డి దగ్గర ఆయన దగ్గర ఈయన దగ్గర, మరి ఎట్లా దగ్గర 100 కోట్లు లేని ఎంపీగా పోటీ చేయడం కష్టం. మరి ఎట్లా సో మరి ఎట్లా రావాలి? మరి ఖాతా నెంబర్లు అన్ని ఏది లేదు చక్కగా. అన్ని ఇప్పుడు చూడండి నేచర్ చూడండి, పాపం గొర్రెలు ఇంకా పెంచుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నామండి మనం, గొర్రెలు బర్రెలు ఇవంతా ఈ సంపద అంతా నాశనమే కదండి. ఇప్పుడు దీన్ని మహానగరం చేస్తారట, 3 భాగాలట, దాంట్లో ఎలక్షన్లట, ఈ బొంద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంతా కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. భూబకాసురులు నదులు మింగే నరహంతక పాలన ఇది. భూబకాసురులు నరహంతక పాలన. ఈ నరహంతకులల్లా నరహంతకునికి పెద్ద మనిషి రేవంత్ రెడ్డిలా. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన 1,00,000 కోట్ల సంపద ఇదంతా, అంతే 1,00,000 కోట్లు మింగిర్రు, 25 లక్షల భూములు పోయినాయి. ఆ 25 లక్షల భూముల్లో ఇది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి ఇదంతా బయటికి తీసుకొస్తాడేమో, అకౌంట్ లో కలుపుతాడేమో అని మనం అనుకుంటే వాని చేత అక్కిస్తున్నారు, వీళ్ళు నాకుతున్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతున్నాయి, రేవంత్ రెడ్డి అకౌంట్ లో పడుతున్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో పడుతున్నాయి. ఇప్పుడు వాడికి అక్కేది ఆలస్యం, దోషులు పడుతున్నారు వీళ్ళు. అక్కేది ఆలస్యం, కక్కక ముందే సంచులు పట్టుకొని నిలబడుతున్నారు. ఏం పాడని గ్రామాలలోకి వెళ్ళటం మొత్తం అందరు కాదు, అవన్నీ బయట చూపించే తమాషాలు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాపం వాళ్ళు కూడా దేహి అన్నట్టుగానే ఉన్నారు. పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడి రేపు పొద్దుగల మా పరిస్థితి ఏందని సర్పంచ్ వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ కాదు, ఇటువంటి వాళ్ళ దగ్గర దోపిడీ చేసేందుకు ఇంత క్లియర్ గా మూసీలనే కట్టున్నాడు కదా. ఇక్కడ చూడండి మీరు, ఈ వాల్ గోడ చూడండి, గోడ కన్స్ట్రక్షన్ ఇది. అదే ఇదంతా చెరువు కిందకే వస్తుంది కదా, మరి అక్కడ దాకా ఉంది అంటే ఏడు దాకా వస్తుంది ఇదంతా, ఇట్లా వెళ్తుంది ఇది మొత్తం గోడ. అదే 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 గోడ పెట్టేస్తారు. ఆడదాకా మనం పోతామా? ఇబ్బంది వదిలే మన మీద వచ్చిన రేపటి పని. ఏం పేరే ఎవరు, ఏం పేరు నీ పేరు? యాదయ్య. ఇప్పుడు నేను చూసి మరి వీళ్ళంతా నన్నా ఓకే. ఏమిటోళ్ళు మీరు, ఏమిటోళ్ళు? యాదవ్. గొల్లోళ్ళ ముద్దు బిడ్డవేనా? సరే ఓకే, అది అంతే అంతే, ఏం కాదు. సో ఇది ఇక్కడ పరిస్థితి చాలా క్లియర్ గా మనకు కనబడుతున్నది. ఇంత దారుణమైన విధ్వంసం ఇది, భయంకరమైన విధ్వంసం ఇది. 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణది కాకుండా పోయింది ధరణి ద్వారా అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆ ధరణి భూభారత్ వచ్చింది, 25 లక్షల ఎకరాల్లో 1 గుంట భూమి వెనక్కి రాలే. ఎట్లా మరి ఇది? మూసి అన్నారు, మూసి పునరుజ్జీవం అన్నారు, మూసినే కబ్జాకు గురవుతున్నది. FTLలో కట్టిరు, మూసిలోనే కట్టిరు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. పహానీలు దిద్దుకొని మూసి పరివాహక ప్రాంతంలో భూములు కబ్జాలు పెట్టిర్రు. రైతులు ఏదో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాల్లో సాగు చేసుకున్న భూములను కూడా వాళ్ళని బెదిరించో ఇంకోటి రకంగా చేసో ఖతం చేసిరు మీరు. మరి ఇది ఎందుకు ఆగుతలేదు, ఈ పని ఎందుకు ఆగుతలేదు చెప్పండి? మధు పార్క్ రిడ్జ్కి ఏ రకంగా మీరు నోటీసులు ఇచ్చినారో దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని గూలగొట్టాలి రేవంత్ రెడ్డి. అప్పుడే నీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రజలు భావిస్తారు. అంతవరదాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది.